నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో అఖిల పక్షాల రాస్తా రోకో. 44వ డివిజన్లో పర్యటించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్. కర్నూలు అభివృద్ధి వైసీపీతోనే బుగ్గన రాజేంద్రనాథ్. విశాఖ ఉక్కును కాపాడుకుందాం ఎమ్మెల్యే కాకాణి. వెంకటగిరిలో వైసీపీ ముమ్మర ప్రచారం. నెల్లూరు 44వ డివిజన్లో రోడ్లు ప్యాచ్ వర్క్లన్నీ పూర్తి చేస్తామని జలవనరుల శాఖ మంత్రి పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన 44వ డివిజన్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బాబా పల్లె కనిపిస్తుంది సైడ్ వ్యాపార అన్నీ అరేంజ్ చేస్తున్నా. సార్ శంకరన్న లేదు మామూలుగా అట్లా రాని 44వ డివిజన్కి సంబంధించి పర్యటిస్తే కొన్ని రోడ్స్ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా 10 days లోపలే ఆ రోడ్స్ అన్ని కూడా ఫుడ్ ఫైనాన్స్లో పెట్టడం అన్ని కూడా స్టార్ట్ చేస్తాం. ఇంకా రోడ్ ప్యాచెస్ కూడా పెండింగ్ ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలో నీటి సమస్యను నార్తాములు సర్పంచ్ కరిముల్లా తీర్చారు. ప్రాథమిక పాఠశాలలో నీటి సమస్య ఉన్న నేపథ్యంలో ఆయన స్పెషల్ గా ఈ పాఠశాలను తీసుకొని నీటి సౌకర్యం కల్పించారు. మా దల్లూరు మండలం నార్తాములూరు ప్రాథమిక పాఠశాల. మా పాఠశాలలో ఇంతకుముందు రన్నింగ్ వాటర్ కానీ డ్రింకింగ్ వాటర్ కూడా సఫిషియెంట్గా ఉండేది. ఈ లాక్డౌన్ వల్ల స్కూల్ క్లోజ్ చేయడం వల్ల మోటార్ చెడిపోయి పూర్తిగా వాటర్ లేకుండా ఉండింది. ఈ మధ్య మనకు ఎలక్ట్ అయినటువంటి మా సర్పంచ్ అమూల్ గారు చొరవతోటి. నా పేరు షేక్ కరీముల్లా షాఖర్, అమూల్ అని అంటారు. ఈ గ్రామ సర్పంచ్గా మొన్న ఇటీవల ఎలక్షన్లో ఎన్నికయ్యాను.
ఈ నార్త్ ఆమ్లూరులో పాఠశాలను సందర్శించినప్పుడు నీటి సమస్య చాలా విశాఖ ఉక్కును ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి భారీ ర్యాలీ చేపట్టారు. నెల్లూరు జిల్లా పొదలకూరులో ఈ ర్యాలీ నిర్వహించారు. ఇటీవల కాలంలో నూతనంగా ఎంపికైన సర్పంచులు, గ్రామ వార్డు మెంబర్లు ఈ ర్యాలీలో భారీ ఎత్తున పాల్గొన్నారు. గ్రామ పంచాయతీల్లో 29 గ్రామ పంచాయతీల్లో విజయబావుట ఎగరవేసి ఈరోజు 29 మంది గ్రామ పంచాయతీ సర్పంచుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించండి అని చెప్పి ప్రజలు ఆశీస్సులు అందించి సాధించినటువంటి ఘన విజయంలో ఒకటిగా పేర్కొనదగినటువంటి పొదలకూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్నడూ లేనటువంటి విధంగా 18 వార్డులకి తెలుగుదేశం అభ్యర్థుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు గెలవడం, ఎన్నడూ లేనటువంటి మెజారిటీతో 2700 బహుశా మన పొదలకూరు మండల చరిత్రలో, పొదలకూరు గ్రామ పంచాయతీ చరిత్రలో జరిగినటువంటి ఏ ఎన్నికల్లో కూడా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మండలంలో 29 గ్రామ పంచాయతీలు ఒక్క పార్టీకి రావడం కానీ, మండలంలో ఉండేటువంటి మండల కేంద్రంగా ఉన్నటువంటి పొదలకూరు గ్రామ పంచాయతీకి సంబంధించి 18 వార్డులతో పాటు భారీ మెజారిటీతో ఈరోజు సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకోవడం కానీ ఈరోజు నిజంగా ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రని సృష్టించడానికి ప్రధాన కారకులైనటువంటి మిమ్మల్ని అందరినీ ముందుగా మీరు ఆశీస్సులు అందించి ఈరోజు 29 గ్రామ పంచాయతీలు గెలిపించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొలుగులో దాక్కున్నటువంటి వ్యక్తులు బయటకు వచ్చి పొదలకూరు గ్రామ పంచాయతీలు ఏదో కొద్దిగా రెచ్చగొడితే ఆ రెచ్చిపోయి ఏదన్నా పాపం ఓట్లు వేయకపోతారా అనేటువంటి దుర్మార్గం అనేటువంటి పథకం పన్నారు. కానీ పొదలకూరులో అదృష్టం మల్లెకి చిట్టమ్మ ఇంటి తలుపు తట్టింది. ఈరోజు పదవిలో ఈరోజు ఎవరు ఊహించినటువంటి విధంగా భారీ మెజార్టీతో ఈరోజు 2700 పైచిలకు ఓట్ల మెజారిటీతో ఈరోజు ఘన విజయం సాధించడం జరిగింది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఈరోజు వేదిక మీద ఉన్నటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులు అందరూ కూడా ఈరోజు ప్రధానంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, ప్రధానంగా మహిళలు ఎక్కువ మంది ఉన్నారు. ఈరోజు మనం చూసాం మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళు బయటికి రావాలంటేనే ఆలోచించేసేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయాలనేటువంటి ఆలోచనతో పురుషుల కన్నా మగవాళ్ళ కన్నా మహిళలు ఆసక్తిగా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల గురించి ఆలోచన చేయడంతో పాటు మహిళలకు అండగా నిలిచాడనేటువంటి ఆత్మవిశ్వాసం మహిళల్లో కల్పించగలిగాడు. కాబట్టి ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి సేవా రంగంలోకి, రాజకీయాల్లోకి వచ్చేటువంటి అవకాశం వెసులుబాటు కలుగుతుంది అని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. కాబట్టి నాన్నగారు మంత్రిగా ఉన్నప్పటికన్నా స్పందన బ్రహ్మాండంగా ఉంది అని చెప్పారు. అయితే నేను అనుకున్నా ఏమన్నా స్పందన కనిపించిందేమో పాపం ఈ పిల్లవాడికి, చిన్నవాడు కదా అని చెప్పాను. తీరా చూస్తే ఆకుల లక్ష్మమ్మ గ్రామ పంచాయతీ సర్పంచ్గా బహుశా నాకు తెలిసి మొగుళ్ళూరు పంచాయతీలో 100 ఓట్లు 120 ఓట్లు పైచిలుపుతో ఎవరు గెలిచినటువంటి సందర్భమే లేదు. అటువంటిది ఈరోజు మొగుళ్ళూరు గ్రామస్తులు, గురాయపాలెం గ్రామస్తులు ఇద్దరు కలిసి సమిష్టిగా పనిచేసి
సోదరి లక్ష్మిని 525 ఓట్లతో గెలిపించారు అంటే ఈరోజు అక్కడ ఆయనకు కనపడినటువంటి స్పందన ఏ విధంగా కనపడింది అనేటువంటి దానికి ఇది ఒక ఉదాహరణ. అంటే మీకు దూరమైపోయిగా కూడా కుప్పంలో ఓడిపోవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు మనం తీసుకెళ్ళామంటే, ఇంత గొప్ప విజయాన్ని మనం సాధించగలిగాము అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఈరోజు ఆలోచన చేస్తున్నారు కాబట్టి, సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు కాబట్టి, దానితో పాటు అనేక రకాలైనటువంటి అభివృద్ధి ఉక్కుని ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని, దానికి సంబంధించినటువంటి భూముల్ని అమ్మాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలా కుటుంబాలు వీధిన పడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి మన హక్కుగా సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ ఈరోజు మరలా మనకు దూరమైనటువంటి ప్రమాదం ఏర్పడింది. కాబట్టి దాని మీద ఈరోజు అన్ని పార్టీలు కలిసి చేస్తున్నటువంటి నిరసన జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలో వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మాజీ మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి పోలేరమ్మ గుడిలో పూజలు నిర్వహించిన అనంతరం ఈ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అభ్యర్థులను ప్రతి వార్డులో అఖండ విజయంతో గెలిపించాలని ఆయన కోరారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఈ రోజు నుంచి పూర్తి స్థాయి ఎన్నికల ప్రచార కార్యక్రమం దాదాపుగా 22 మున్సిపల్ వార్డుల్లో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే 3 మున్సిపల్ వార్డులు 5, 6, 20 ఈ 3 వార్డులు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవంగా రావడం జరిగింది. మిగిలినటువంటి 22 మున్సిపల్ వార్డుల్లో జరిగేటువంటి ఎన్నికల్లో అభ్యర్థులతో కలిసి ఈ వార్డుల ప్రచారంలో మేము కూడా ముందుకు అందరం కలిసి ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులే కాదు, ప్రజాప్రతినిధులు, అలాగే శాసనసభ్యుడిగా నాతోటి పరిశీలకులైనటువంటి ధనంజయ రెడ్డి గారు, పెద్దలు సాయికృష్ణ యాచేందర్ గారి యొక్క ఆశీస్సులతో శ్రీ శ్రీ వెంకటగిరి శక్తి స్వరూపిణి అయినటువంటి పోలేరమ్మ వారి యొక్క ఆశీస్సులు తీసుకొని కన్యకా పరమేశ్వరి దేవత యొక్క అనుగ్రహం కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి అభ్యర్థులతోటి ఇంకా ముందుకు సాగుతాం. ఈ రోజు నుంచి జరిగేటువంటి ఈ ప్రచారం
ప్రచార సమయం దాటే వరకు కూడా పూర్తిగా ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. 10వ తారీఖు ఎన్నికల్లో ప్రతి ఒక్కరిని నేను ఈ వెంకటగిరి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కోరుకునేది, మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న నాయుడుపేట, సూలూరుపేట మున్సిపాలిటీల పరిధిలో జిల్లా కలెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా స్ట్రాంగ్ రూములు, ఎన్నికలు జరిగే పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. తీసుకొని పైకి తీసుకురావాలి. 3 days మా సచివాలయంలో పెట్టేస్తున్నాం. బ్యాగ్స్ అన్నీ ఫిల్ చేసేస్తున్నాము. బ్యాగ్ ఉన్నాయి సార్, ఉన్నాయి. పోలీస్ స్టేషన్ రికార్డ్ చేసి 9వ తేదీ మార్నింగ్ అదే చేసుకొని పెట్టేసి అందరికీ వాటర్ స్లిప్ పంపిణీ చేస్తూ వారి పోలింగ్ స్టేషన్ ఎక్కడ ఉంది అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది. మున్సిపాలిటీల్లో పోలింగ్ శాతం పెంచడానికి ఈసారి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాము. అన్ని మున్సిపాలిటీల్లోనూ పబ్లిక్ని, ముఖ్యంగా ఓటర్స్ని అవేర్నెస్ పెంచడం కోసం మెసేజెస్ అవి పెట్టడం, వారికి రోజు శానిటరీ వెహికల్స్లో కూడా పిలుపునివ్వడం, వారి ద్వారా వెహికల్స్ ద్వారా అనౌన్స్మెంట్స్ చేయడం, అలాగే ఎంసీసీని పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. జిల్లాలో జనరల్ అబ్జర్వర్ గారు, ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ గారు కూడా వారి పర్యవేక్షణలో ఇవన్నీ కూడా పరోక్షంగా చూస్తూ ఉన్నారు. అలాగే ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది కూడా ఓటింగ్లో పాల్గొనే విధంగా వారందరికీ పోస్టల్ బ్యాలెట్లు ఇవ్వడం జరుగుతోంది. జిల్లాలో ఎకానమీ అభివృద్ధి చెందాలంటే ప్రజల్లో డబ్బులు తిరగాల్సిన అవసరం ఉందని, దానివల్ల ఎకానమీ అభివృద్ధి చెందుతుందని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో అనేక ప్రభుత్వాలు ఖర్చులు తగ్గించాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దగ్గరికి డబ్బులు చేరే విధంగా ప్రయత్నం చేసిందని, దానివల్ల ఎకానమీ నిలబడిందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఫైనాన్షియల్స్ గురించి రిపోర్ట్ చేయడం జరిగింది. ఒక పత్రికలో 10 నెలల అప్పు రూపాయలు 73,913 కోట్లు, అంచనాల కన్నా 153% అధికం, 100 రూపాయలు ఖర్చు చేస్తే 45 రుణమేనన్న కాగ్, రెవెన్యూ లోటు అంచనాల కన్నా 300% ఎక్కువ, అప్పుల్లో దేశంలోనే 4వ స్థానంలో రాష్ట్రం. అదేవిధంగా ఈ మధ్యకాలంలోనే నిన్న కర్నూలులో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా ప్రచారం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆర్థిక వ్యవస్థ గురించి కూడా కామెంట్ చేయడం జరిగినట్లుంది. సో ఇవన్నీ చూసినట్లయితే ఇది బేసికలీ కాగ్ ఏదైతే మంత్లీ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ డొమైన్లో పెడతారో దాన్ని బేస్ చేసుకొని ఈ మీడియా వార్తలు వచ్చినట్లు కనపడతా ఉంది.
సో ప్రభుత్వానికి మీ ద్వారా ప్రజలకు నిజ నిజాలు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. అందులో భాగంగా ఏ కాగ్ రిపోర్ట్ అయితే బేస్ చేసుకొని వార్తలు మరి రాయడం జరుగుతుందో, కొంతమంది అపోజిషన్ పార్టీ వాళ్ళు దీని మీద కామెంట్స్ చేస్తూ ఉన్నారు. దానికి అదే కాగ్ రిపోర్ట్ ద్వారానే నేను సమాధానం చెప్తూ ఉన్నాను. బారోయింగ్స్ అండ్ లయబిలిటీస్ ఏవైతే మరి అప్పు చేయడం జరిగిందో, బడ్జెట్ ఇయర్ 2020-21 48,295 కోట్లు చూపగా, వాస్తవానికి ఫిబ్రవరి 2021 నాటికే 73,912 కోట్లు చేయడం జరిగిందనేది కాగ్ వాళ్ళు ఇచ్చిన మంత్లీ బులెటిన్లో ఉంది. కరెక్ట్, వాస్తవమే. ఎందుకు బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువగా అప్పు చేయాల్సి వచ్చింది? ఇది వాస్తవానికి ఇదేం ప్రపంచానికంతా తెలిసిన విషయం. ఈ సంవత్సరం కోవిడ్ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటే కాదు, భారతదేశం ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రతి ఒక్క దేశము ఈ పరిస్థితుల్లో ఉంది. ఇది పోల్చడం అంటే ఇప్పుడు యావరేజ్ తీసుకుంటాము. కేంద్రం వచ్చేసి యావరేజ్ ఆఫ్, ఇప్పుడు జిఎస్టీ ఉంటుంది, వాళ్ళకు వచ్చిన జిఎస్టీ యావరేజ్ తీసుకుంటాము. ఆ జిఎస్టీ ఈజ్ అ పోర్షన్. ఇప్పుడు వాళ్ళకు వచ్చే ఆదాయాల్లో జిఎస్టీ ఉంటుంది, దాని తర్వాత వాళ్ళకు కస్టమ్స్ ఉంటుంది, అట్లా రకరకాల మార్గాలు ఉంటాయి. ఆ మార్గాలన్నీ కలుపుతారు, టోటల్ వాళ్ళ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, మన ట్యాక్స్ రెవెన్యూ మనకు ఉంటుంది అనమాట. అది పోల్చుకుంటాం. చెప్తా, ఇన్కమ్ జనరేషన్ కాదండి ఇది. ఈడ ప్రైమరీ మోటివ్, ద ప్రైమరీ మోటివ్ ఇస్ కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు కుప్పకూలే పరిస్థితిలో ఉంది. అంటే పేదవాడు జీవించేదానికి కూడా కష్టం. రోజు కూలికి పోయేవాడు కనీసం పని చేసుకునే దానికి కూడా అవకాశం లేదు. ఏప్రిల్ వచ్చేటప్పటికి ఇది ఎన్ని రోజులు ఉంటుందో కూడా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉంటుందో, ఎప్పుడు దీనికి ఎండ్ వస్తుందో, ఎప్పుడు దీనికి రిలీఫ్ వస్తుందని కూడా తెలియదు. ఆ పరిస్థితుల్లో ఫస్ట్ ప్రయారిటీ పేదవాడు కనీసం బ్రతికేదానికి ప్రభుత్వము సహాయపడాలి. రోజు కూలికి పోయేవాడు ఎంతో కొంత ప్రభుత్వం ఆదుకుంటే తప్ప అసలు బ్రతకలేడు. మధ్యతరగతి వాళ్ళకు ఉద్యోగం పోలేరు, చేయలేరు, శాలరీస్ కంపెనీస్ ఇవ్వకపోవచ్చు, వాళ్లకు ఏదో ఒక సహాయం ఉండాలి. సో ద మోస్ట్ నీడీ పీపుల్, ఎక్కువ అవసరం ఉండేవాళ్ళు సమాజంలో ఎవరు ఉండారో వాళ్ళని ప్రభుత్వం ఆదుకోవాలి. ఆ ఆదుకుండే దాంతో మన ప్రభుత్వం తీసుకున్న పాలసీ ఏమంటే, కొద్దిగా గొప్ప అప్పు ఎక్కువ చేసినా పర్వాలేదు కానీ ఆదుకుండేది మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ మనిషి జీవించాలి, ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అనే ఆలోచనతో మనం See, I am not saying that, wait, I got your point. See, I am not saying that we introduced these schemes. I am not saying we introduced these schemes in view of COVID. I am saying that ఈ పరిస్థితుల్లో ఆదాయము లేనప్పుడు ఈ స్కీములు కంటిన్యూ చేసేదానికి కష్టము. కాకపోతే ఆదాయం లేనందుకు వివిధ రాష్ట్రాలు ఆపేసి ఉండొచ్చు, మనం మాత్రము ఆపకుండా దాన్ని అప్పు చేసి కానీ కంటిన్యూ చేస్తామని చెప్తున్నాం. That is not primary deficit. Primary deficit is on interest. మీరు చెప్పేది టోటల్ బారోయింగ్ మీరు చెప్పేది. ఎస్, నేను అదే కదా చెప్పేది. ఈవెన్ కేంద్ర ప్రభుత్వం కూడా వై డిడ్ దే అలౌ 2% ఎక్స్ట్రా? ఎందుకు 2% ఎక్స్ట్రా? ఎందుకు 2% ఎక్స్ట్రా ఇచ్చిన అంటే ఈ పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడు 15వ ఆర్థిక సంఘం రిపోర్ట్ ఇచ్చింది. ఏమనిచ్చింది రిపోర్టు? 3 బదులు కేంద్రానికి 2025-26 వచ్చే వరకు 4 వరకు పరిమితి ఇచ్చింది. మనకు ఈ సంవత్సరం 4, నెక్స్ట్ సంవత్సరం 3.5, నెక్స్ట్ సంవత్సరం 3. ఇప్పుడు మనం వీఆర్ ఎట్ -7. వేర్ ఇస్ ద స్టేట్ కంట్రీ?
ఇప్పుడు ఈరోజు కేంద్ర ప్రభుత్వం బారోయింగ్ ఎంత ఉంది? ఎప్పుడు లేని విధంగా 12 లక్షల కోట్లు బారోయింగ్ ఉంది. ఎందుకుంది? ఇప్పుడు ఎదుర్కొండేదానికి. ఇట్ ఈస్ నాట్ అస్ అలోన్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మామూలుగా వాళ్ళు ఇప్పుడు ఏ లెవెల్లో ఉండరు? వాళ్ళు దాదాపు 12 లక్షల కోట్లు బారోయింగ్లో ఉండారు ఈ సంవత్సరం బడ్జెట్లో. ఎందుకు అంటే కేవలం ప్యూర్లీ ఫస్ట్ గిట్టలాం కావాలి, తావర తగ్గించుకుంటూ పోయేది. ఇప్పుడు కోవిడ్ అనే పరిస్థితి ఇది ప్రతి సంవత్సరం వస్తుందని కాదు, లేదా ఇటువంటి పరిస్థితి రెగ్యులర్గా మనం చూసినది కాదు. సో ఈ పరిస్థితులు మొత్తం కుప్పకూలిన వ్యవస్థను బ్రతికిచ్చేదానికి ఇది ఫస్ట్ ఎయిడ్ మాదిరి చేసి దాని తర్వాత చూసుకుందామనేది ఇంపార్టెంట్. Pardon me? No. కార్పొరేషన్స్ అంటే కార్పొరేషన్ నడిచేదానికి కార్పొరేషన్ లోను. ఇప్పుడు మన డిస్కామ్స్ ఉంటాయి, ఎలక్ట్రిసిటీ డిస్కామ్స్ నడిచేదానికి డిస్కామ్స్ లోన్ తీసుకుంటారు. అవి ఉండే ఆల్మోస్ట్ 1 lakh. 1 lakh పాత గవర్నమెంట్ చేసినది 60 చిల్లర పాత గవర్నమెంట్ ఉంది. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు 40 వరకు. సేమ్ క్వశ్చనా? నో ఆఫ్ బడ్జెట్ బారోయింగ్, ఎక్స్ట్రా బడ్జెటరీ బారోయింగ్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ పర్మిటెడ్. కానీ దాంట్లో తీసుకునేది వేరే పర్పస్కు వాడకూడదు. దట్ ఈస్ వాట్ ఈస్ దట్. ఇప్పుడు పాత గవర్నమెంట్ ఏం చేసినారంటే సివిల్ సప్లైస్ పేరు మీద తీసుకొని పసుపు కుంకుమకు మార్చడం అట్లా పెట్టినారు. మనం అట్లా కాకుండా ఏ మేరకు తీసుకున్నామో ఆ మేరకు దానికి వాడుతున్నాం. $35,000 రాదండి, అరౌండ్ 25 వస్తుంది. అరౌండ్ 20. బేసికలీ దిస్ ఈజ్ నాట్ ఈ సిచ్యువేషన్ అనేది ఈ సంవత్సరం మనకే కాదండి, కేంద్రానికి ఇదే పరిస్థితి ఉంది, మిగతా అన్ని రాష్ట్రాలకు ఇదే పరిస్థితి ఉంది. ఇప్పుడు నేను చెప్తా, మామూలుగా ఈ మామూలు ఐడియల్ సిచ్యువేషన్లో కేంద్రము ఈ సంవత్సరం 6 లక్షల కోట్లు బారో చేసేవాళ్ళు. అట్లాంటి ఎంతకు పోయింది బారోయింగ్? వాళ్ళది 12 లక్షలకు పోయింది బారోయింగ్. సేమ్ సిచ్యువేషన్, వాళ్ళు కూడా అంత క్రమక్రమంగా తగ్గించుకుంటూ పోవాలి. ఓకే, థ్యాంక్ యూ. ఏదమ్మా? నేను ఐఎమ్ నాట్ అవే, చెక్ చేస్తామా, ఐఎమ్ నాట్ అవే, చెక్. విశాఖ ఉక్కు కోసం తలపెట్టిన బంద్ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతుంది. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్లో టీడీపీ సిపిఐ ఆధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే ఒప్పుకోబోమని పతినబూనారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, నెల్లూరు పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్, నెల్లూరు సిటీ అధ్యక్షులు కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి, సిపిఐ నేతలు దామాంకయ్య, ప్రభాకర్ తదితరులు హాజరయ్యారు. Visakhapatnam
అందరికి నమస్కారం. చెప్పాల్సింది ఒకటే, మొన్నటి దాకా 25 మంది ఎంపీలను ఇస్తే ఈ రాష్ట్రాన్ని నేను బంగారం చేస్తానని చెప్పాడు. బీజేపీని మెడలు వంచి నేను ఏం కావాలో పని చేయించుకొని వస్తానని చెప్పి ఈ రోజు బీజేపీతో కలిసి మన రాష్ట్రాన్ని అమ్మేసే పరిస్థితి వచ్చేసింది వైఎస్ఆర్సీపీ. ఈ రోజు ఒక ఫ్యాక్టరీ మాత్రమే కాదు, 33,000 మంది కార్మికుల యొక్క జీవితాలు, కుటుంబాల జీవితాలు, అలాగనే 41 మన రాష్ట్రానికి ఒక ఫ్యాక్టరీ కావాలి అనే ఉద్దేశంతో ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి కుట్రపూరితంగా 100 కోట్లు దండుకొని జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రైవేటీకరణ వల్ల ఎన్నో ఉద్యోగాలు పోతున్నాయి. ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది. దాని నష్టాన్ని పూర్తి పెద్ద పని కాదు. ఈరోజు ఐరన్ మన రాష్ట్రంలో అన్నింటిలో ఉంది. కాకుండా గత మండితో రక్తశక్తి ఆంధ్ర రాష్ట్రం రావడానికి మళ్ళీ తిరిగి అప్పటి రక్తశక్తితో అయినా సరే దీన్ని మనం సాధించుకున్నాం. దేని స్ఫూర్తిగా మనం తీసుకోవాలంటే ఈరోజు ఢిల్లీ రాష్ట్ర సరిహద్దుల్లో పంజాబ్ తుడిచిపెట్టుకుపోయేసి ఎంతో మంది చనిపోయి ఆ కర్మాగారం చేసుకుంటే దాన్ని ఈరోజు ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం. దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ టైలరింగ్ అసోసియేషన్గా నేను సెలవు తీసుకుంటున్నాను. కరోనా మహమ్మారి కాలంలో ప్రభుత్వ రంగ వ్యవస్థ మాత్రమే ప్రజలకు సహకరించే తప్ప ఏ ప్రైవేట్ రంగం కూడా సహకరించలేదని ఈ సందర్భంగా మనకు అర్థం చేసుకోవాలి. కాబట్టి సుదీర్ఘమైన పోరాటమైనా చేసి విశాఖ కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఈ ప్రైవేటీకరణ దాన్ని ఆపాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ బంద్ నెల్లూరు జిల్లాలో కూడా అన్ని సెంటర్లలో కూడా ప్రశాంతంగా బంద్ జయప్రదం జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దీన్ని ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ అది త్యాగాలతో కూడుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ. త్యాగాలతో చేస్తే అది దాన్ని సాధించుకున్నాం. కాబట్టి ఇవాళ అటువంటి త్యాగాలు చేసినటువంటి ఫ్యాక్టరీని ఈరోజు నిట్ట నిలవన అమ్మడానికి ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బీజేపీ ఈ మోడీ ప్రధానిగా వచ్చిన దగ్గర నుంచి అటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా, లేకపోతే పోరాటం సాధించుకోనైనా ఈ పోరాడి ఈ ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టుకుంటామని చెప్పి ఈ సందర్భంగా సిపిఐగా కమ్యూనిస్ట్ పార్టీగా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఏ రాష్ట్రం అంతా కూడా ఇటువంటి నిర్ణయానికి వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర బ్యాంకింగ్ తీసుకుపోయి విలీనం చేసేసింది. కాబట్టి ఇవాళ ఈ జిల్లాలో వచ్చినటువంటి బెల్ ఫ్యాక్టరీని దాన్ని తీసుకెళ్లి గుజరాత్లో పెట్టుకున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏది కూడా ఈ నరేంద్ర మోడీ ఒక కక్షపూరిత వాతావరణంతో ఇక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఈ ఆంధ్రప్రదేశ్ని అన్యాయం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి ఈ ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టుకోవడానికి భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా అన్ని పక్షాలను కలుపుకొని ముందుకు పోతామని చెప్పి దీన్ని జయప్రదం చేస్తామని చెప్పి ఈ ఫ్యాక్టరీని నిలుపుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.